ఇరిగివడ్డ చెట్లు, మునిగిపోయిన ఇండ్లు, కూలవడ్డ కరెంటు స్తంభాలు గిట్లా అల్లా కల్లోలం చేసింది మొంతా తుఫాను. వానలు వరదలతోని పబ్లిక్ ఆగమాగమైర్రు. ఊరు ఏరు ఏకమైనట్టే ఉన్నది. చూస్తుంటే జిల్లాల పొంటి చిన్నగా లేదు గోస. పాన్రి ఒక్కసారి అట్లట్లా పోయి చూసొద్దాం. ఆగ చూడర్రే, ఎట్టు చూసినా వానలు వరదలతోని ఆగమాగమైండ్రు పబ్లిక్. కట్టు బట్టలతోని కొంప గోడ అన్ని ఇడిచిపెట్టిపోయే కథ అయింది. వంపు జాగలలో ఉండేటోళ్లను సర్కారోళ్ళు ముందుగానే దూరం తీసుకుపోయిండ్రు. సర్కారు బడులలో అన్ని సౌలతులు చేసి పబ్లిక్ ను అక్కడనే ఉంచిండ్రు. ఆఫీసర్లు లీడర్లు అందరిని ఎత్తికొని చెయ్యేసి వంటలు వండిచ్చిండ్రు. ఆకలి బాధ లేకుండా అయితే చూసిండ్రు. గిట్లనే అమలాపురం దిక్కున్న అల్లవరం మండలం ఓడల రేవు కాడ వరద బాధితులతోని మాట ముచ్చట్లు చేసిండు సీఎం సారు. ఇప్పటి పూర్తికి ఖర్చుల మందం ఓ 3000 రూపాయలు ఉప్పులు పప్పులు సౌదాలన్నీ పంచిపెట్టిండు. ఎవరేం ఫికర్ చేసే అవసరం లేదు, మేము ఉన్నామని ధైర్యం చెప్పిండు ముఖ్యమంత్రి. అన్నీ కూడా ఏవైతే మనకు ఉండింది 2-3 రోజులు ఇక్కడికి వచ్చారు వాళ్ళకి 3000 రూపాయలు బియ్యం నిత్యావసర వస్తువులు ఇచ్చి పంపిస్తున్నాం. ఇక్కడుండే ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఇబ్బందులు ఉన్నాయి. 3-4 రోజులు వేటకు పోలేదు. అందుకే 50 కేజీల బియ్యం వాళ్ళకి స్పెషల్గా వాళ్ళకు కూడా ఇస్తున్నాం. అదే మరి చేనేత కార్మికులకి మత్స్య కార్మికులకి అదనంగా 50 కేజీలు ఇస్తున్నాం. ఇక శాన దిక్కుల్లో వాగులు వంకలు బొంగి పొరులుతుండేటాలకు బాటలు బందై రాకపోకలకు మస్తు తిప్పలైంది. గుంటూరు ప్రకాశం జిల్లాల పోంటి వాడలన్నీ మునిగినాయి. ఇండ్లకు వరద నీళ్లు చేరటాలకు పబ్లిక్ అరిగోసపడతాండ్రు. ఈదురుగాలులు దాబాయించి కొట్టేటాలకు పెద్ద పెద్ద చెట్లు రోడ్ల మీదనే కూలిపడ్డాయి. కొన్ని జాగాల్లో వాగులు వంకల పొంటి సాహసాలు చేయనికి పోయిన వాళ్ళను తాళ్ళేసి బయటికి ఇక్కుకొచ్చిండ్రు. మరి ఇక వద్దు వద్దంటే కూడా ఏంటికి పోతాండ్రో ఏమో వాగుల పొంటి జనాలు. ఎతోనికి ఎత అయితే కథోనికి కథ అయింది అన్నట్టు ఓ దిక్కు వరదలు చేయంగా అంత అరిగోసపడుతుంటే కొంతమంది మాత్రం ఇదే కరెక్ట్ టైం అన్నట్టు చేపల వేటకు పోతుండ్రు. ప్రకాశం జిల్లా కందుకూరు దిక్కు ఉప్పు చెరువు మత్తడి బారుతాంది. చేపలు రోడ్ల మీదకి వచ్చినాయట. ఓ ఇక పబ్లిక్ అంతా ఎగబడ్డరు. దొరికినట్టు బత్తాలను లేచుకొని ఇంటికి కొండపోయినరు. తెలంగాణలో సుతా వాగులు వంకలు ఇరగబడి పారుతున్నాయి. ప్రాజెక్టులు గేట్లు ఎత్తుకున్నాయి. ఏమైనా మబ్బులన్నీ పోయి మళ్ళీ ఎప్పటి తీరుగా కావాలంటే ఇంకో 2-3 వద్దులు పట్టేటట్టే కొడతాంది. మరి ఇక ఏం చేస్తాడో వానదేవుడు గాని తుఫాను చేయబట్టి చలికాలంలో కూడా గట్టిగానే జాపరిస్తాడు.